శృతులకు ఓం నమః హృదయలయలకు ఓం నమః అదరజతులకు ఓం నమః మధుర స్మృతులకు నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో ఈ మనసు బొమ్మలొకటై హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో చింతామణి గణపతి దత్తక్ క్షేత్రం. ఇది అనకాపల్లికి చాలా దగ్గరలో ఉంటుందండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సడన్గా మా ఫ్రెండ్ కాల్ చేసి నేను గుడికి వెళ్తున్నాను వస్తున్నావంటే త్వరగా రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట. నేను ఆల్రెడీ 3 డేస్ అయిపోతుందండి మేము ఆ గుడికి వెళ్ళి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే అప్లోడ్ చేయలేదు. కానీ 3 డేస్లో ఇక్కడ చాలా మంచి పూజలు అనేవి జరుగుతున్నాయి. అది మీతో షేర్ చేద్దాం, ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్తారు కదా అనే ఉద్దేశంతో ఇది వ్లాగ్ పెడుతున్నాను. చాలా అభిషేకాలు ఇవన్నీ ఉన్నాయండి. ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటాను. మొదట వచ్చిన విజువల్స్లో చూసారు కదండి, ఔటర్ రింగ్ రోడ్. అది ఔటర్ రింగ్ రోడ్లో ఒక వైపుకి వెళ్తే శ్రీకాకుళం, విజయనగరం అలా వెళ్తారు. ఇంకో వైపుకి వెళ్తే వైజాగ్ వెళ్ళే రూట్ అనమాట. వైజాగ్ వెళ్ళే రూట్లోనే ఈ చింతామణి గణపతి క్షేత్రం ఉందండి. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ లోపలికన్నమాట. అసలు ప్రకృతి ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు ఈ మొక్కలు ఇవన్నీ కూడా ఒక ఎంత ఆధ్యాత్మికంగా ఉంటుందంటే ఈ టెంపుల్ ఒకసారి వెళ్తేనే తెలుస్తుందండి. పిల్లల్ని తీసుకువెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి వెళ్ళే వే చూసారా, పచ్చడిగా మొక్కలతో ఎంత బాగుందో అసలు. అలాగే ఈ గుడిని కట్టించింది గణపతి సచ్చిదానంద స్వామీజీ అండి. దత్త స్వరూపం అంట ఈ స్వామీజీ. ఈయన ఈ 3 డేస్లో 11న ఇతనికి ఇక్కడికి వస్తారన్నమాట. 9 నుంచి 10, 11 కూడా అభిషేకాలు జరుగుతున్నాయండి. ఇదే టెంపుల్ చాలా బాగుంటుందండి. చుట్టూరు కూడా ఎంత బాగుంటుందో అసలు చెప్పలేము. అసలు వెళ్ళి చూడాల్సిందే. ఇదైతే నేను మొదటిసారి కాదండి వెళ్ళడం, ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళాను. కానీ ప్రతిసారి కొత్తగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా, అదేమో ఫంక్షన్ హాల్ కింద కూడా అరేంజ్ చేశారనమాట. కొన్ని ఫంక్షన్స్ కూడా పెట్టుకుంటున్నారంట. గుడిలో వినాయకుడు ఉంటాడండి, అసలు కళ్ళు తిప్పుకోలేమన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వినాయకుడు ఆరెంజ్ కలర్లో ఉంటాడండి. ఆరెంజ్ కలర్లో ఉన్న వినాయకుడిని పూజ చేయడం కూడా చాలా మంచిది అని చెప్తున్నారు కదా. ఎక్కువగా అయితే హనుమంతుడిని చూస్తాము, ఇక్కడ వినాయకుడు అదే కలర్లో ఉంటాడన్నమాట. చాలా బాగుంటుందండి. అదే మెయిన్ టెంపుల్ అండి. తర్వాత గుడి చుట్టూరు ఏముందో చూద్దాం, తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. దీని పక్కనే పెద్ద కొండ ఉందన్నమాట. ఆ కొండకి ఇలా రాళ్ళ కింద చెక్కారండి. అలాగే చాలా బాగా డ్రాయింగ్ రూపంలో కూడా వేసారు సిమెంట్తో. ఎంత న్యాచురల్గా ఉందో మీరు కూడా చూడండి. ఈ గుడిలో ఉన్నంతసేపు ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ అండి, చాలా బాగుంది. ప్రతి చోట మొక్కలే అన్నమాట. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మొక్క అన్నట్టు ఇక్కడ అన్నీ పెంచుతూ ఉన్నారు. మీకు అది కూడా విడిగా గార్డెన్ కూడా ఉంది, అది కూడా చూద్దాము. ఇక్కడ ఈ మొక్క ఉంది కదండి, వినాయక చవితికి మనం పత్రితో పూజ చేస్తాం కదా, అలా ప్రతి పత్రికి సంబంధించిన మొక్కని పెంచుతున్నారన్నమాట అండి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ కొబ్బరికాయలు అనేవి కట్టేసి ఉన్నాయి. ఏంటా అని చూస్తున్నాం అన్నమాట. ఎక్కడ చూడం కదా ఇలా కొబ్బరికాయ మొత్తం కట్టేసి ఉండడం అని చెప్పి చూస్తున్నాం. అలాగే పక్కనే రుద్రాక్ష చెట్టు కూడా ఉందండి, దానికి కూడా ఈ కంకణాలన్నీ కట్టేసి ఉన్నాయన్నమాట. దీని గురించి నేను లోపల పంతులు గారిని అడిగితే ఒక విషయం చెప్పారండి. ఏదైనా బలమైన కోరిక ఉన్నప్పుడు స్వామివారికి కొబ్బరి బొండం పట్టుకొని గుడి చుట్టూరు 16 ప్రదక్షిణలు చేసి దాని మీద వాళ్ళ పేరు, ఆ రోజు వచ్చిన డేటు, తర్వాత వాళ్ళు 18 రోజుల తర్వాత వాళ్ళు రాబోయే డేట్ కూడా నోట్ చేసి అక్కడ కడుతున్నారన్నమాట. పంతులు గారు కంకణం కూడా కడతారటండి చేతికి. ఆ కంకణం ఏంటంటే దీక్షగా ఈ 18 రోజులు కూడా మాంసాహారం తినకుండా, మద్యపానం సేవించకుండా, చాలా నిష్టగా స్మోకింగ్ చేయకుండా నిష్టగా ఉండి దాని మళ్ళీ 18 రోజుల తర్వాత వచ్చి ఆ కొబ్బరికాయని బయటకు తీసి ఒలిసి దేవుడికాయ ఆ కొబ్బరి లోపల ఉంటుంది కదా ఆ కొబ్బరి బోండం నుంచి ఒలిసేసి కొబ్బరికాయని తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నమాట అండి. గరికి పూజ కూడా చేస్తారంట.
అలా చాలామందికి వాళ్ళ కోరికలన్నీ నెరవేరినాయంటండి. కాకపోతే కంకణం ఉంది కదా, చెట్టుకి అలాగా కట్టకూడదండి, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అని పంతులు గారు అన్నారు. ఏదైనా సరే కంకణం ఏదైనా ఇప్పుడు చెట్టు అయితే ఎదుగుతుంది కదా, ఎదగని దాని మీద దేని మీదైనా వేయమని చెప్తున్నాము, కానీ తెలియక కొంతమంది అలా కట్టేస్తున్నారమ్మా అని చెప్పారన్నమాట. ఇది కూడా చాలా స్పెషల్గా అనిపించింది కదా, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. దీని పక్కనే ఒక ఫ్లెక్సీ ఉందండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే వారు చదువుకుంటే అర్థమవుతుంది. అలాగే ఈయనండి గుడి కట్టించే స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఈయన 11వ తారీఖున వస్తున్నారటండి. ఈయన చేతుల మీదగానే అభిషేకాలన్నీ జరుగుతాయంట. కొంతమంది పూజలు రాయించుకున్నారు, వాళ్ళు కూడా స్వయంగా చేయించుకోవచ్చాడు. కొంచెం ముందుగా వెళ్తే మీరు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు అభిషేకాలు కట. గుడి చుట్టూరు చూసాం కదండి, ఇదే మెయిన్ టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని. అవునండి, చెప్పడం మర్చిపోయాను కదా, నేనైతే మా ఫ్రెండ్ ధన వాళ్ళ హస్బెండ్ రవి గారు, అలాగే ధన వాళ్ళ వదిన గారు, అలాగే ఇంకో ఫ్రెండ్ గోపిక కలిపి ఈ గుడికి వచ్చామండి. గుడి ఆవరణం అంతా చాలా అందంగా ఉంటుందండి. ఇలా ఎంటర్ అవగానే ఎదురుగుండా ఆరెంజ్ కలర్లో వినాయకుడు చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోవట్లేదు అసలు. అలాగే ఆ చుట్టూరు కూడా చిట్టి చిట్టి వినాయకుడిని పేరుస్తూ ఉన్నారండి. ఏంటి స్పెషల్ అనుకున్నాను. ఫస్ట్ మేము వెళ్ళేటప్పటికైతే మాకు తెలీదు అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి. అవి చూడగానే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. నేను ప్యాచ్ వచ్చా అని అడిగానండి, వాళ్ళు ఒప్పుకున్నారు. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారన్నమాట. కనీసం 4-5 పేర్చినా సరే అది చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా, కొంచెమైనా పుణ్యం వస్తుంది కదా అనిపించింది. ఇది పూజలు చేసుకునే వాళ్ళకి 11వ రోజున స్వామీజీ గారు ఇస్తారట. ఎవరో అదృష్టవంతులు అనిపించింది అన్నమాట. దూరంగా ఉంటే ఈ గణపతిని చూడలేరు కదండి, అందుకని వీడియోలో చూసండి. బహుశా మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి. ఈ స్వామీజేనండి ఈ గుడి కట్టించింది. అలానే ఈ పూజలకు కూడా దగ్గరలో ఉంటే కంపల్సరీ రండి. వీడియో కూడా అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే దగ్గరలో ఉంటే వచ్చి దర్శనం చేసుకుంటారు కదా. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అడుగుతున్నామండి పంతులు గారిని, ఏంటి విశేషం ఇక్కడ ఇలా ఎంతన్నీ అరేంజ్ చేస్తున్నారు కదా అని అడిగితే, ఇక్కడ ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 10, 11న పూజలు జరుగుతున్నాయండి. యాగాలు, శాంతి పటము, గణపతి పూజ అవన్నీ జరుగుతున్నాయి. జ్వాలాతోరణ పూజ, దీక్ష అవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది పూజలు అయితే రాయించుకున్నారు. మీకు వీలైతే అప్పుడు రండి అని చెప్పారన్నమాట. ఒకవైపేమో అనఘాదేవి దత్తాత్రేయ స్వామి శివుడి టెంపుల్ ఉందండి. ఇంకోవైపేమో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ విశేషాలన్నీ పంతులు గారు వివరిస్తున్నారండి. ఇలా మా వినాయకుడి దర్శనం పూర్తయిందండి. కానీ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా పంతులు గారు చెప్తున్నారన్నమాట చూడమని. ఇంకోవైపుకి వెళ్తే అక్కడ యజ్ఞాలు చేయడానికి హోమగుండం అన్నిటికి ఒక ప్లేస్ ఉందన్నమాట. అటు కూడా వెళ్ళి చూసాము. ఇదేనండి మధ్యలో చాలా పెద్ద హోమగుండం అన్నమాట. వెనకాల మనకి మూల విరాట్ ఎలా ఉంటుందో అలాగే వినాయకుడు ఉన్నాడన్నమాట విగ్రహం. చాలా హ్యాపీగా అనిపించింది అది చూసి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పిక్స్ అయితే తీసుకోలేం కదా, ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర నిలబడి పిక్స్ తీసుకున్నాం. ఈ 3 రోజులు ఇక్కడ హోమాలు, పెద్ద పెద్ద హోమాలు జరుగుతాయన్నమాట. మీకు తెలుసా, ఆదివారం మాటలు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ వినాయకుడు హోమం చేస్తారటండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి చేయించుకోండి. హోమగుండం అయితే చాలా లోతుగా ఉందండి. అక్కడున్న ఆమె చెప్తుంది, ఇంత లోతుగా ఉన్న హోమగుండంలో హోమం చేస్తే దాని పాజిటివ్ వైబ్రేషన్ చాలా దూరం వరకు వెళ్తాయి అని చెప్తున్నారన్నమాట. అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు, వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను అన్నమాట. వాళ్ళు అంటే గుళ్ళో పూజారులు అయితే కాదు, మా అలాగే వచ్చిన వాళ్ళు అన్నమాట. అది ఎంతవరకు కరెక్టో కాదో మీరే కామెంట్స్లో చెప్పండి. చుట్టూరు అంతా గ్రీనరీనండి, అన్నీ మంచి మంచి మొక్కలు అయితే వేశారు. ప్రతిదీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ పూల మొక్కలేనండి. చూడండి ఎలా అనిపిస్తుంది మీకు, భలే ఉంది కదా. తులసి వనం కూడా ఉందండి. తులసి కోట చుట్టూరు చూడండి, ఇది సిమెంటే కానీ ఒక మొక్కల్ని కట్ చేసి పెట్టినట్టు ఉంది కదా. ఇలా ముందుకు వెళ్తే మన నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు ఉందన్నమాట.
అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అధిపతి అన్నమాట. అది దేవత ఎవరు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ ముందుకెళ్ళిన పార్క్లో. అలా మాట్లాడుకుంటూ మన నక్షత్ర పార్క్కి అయితే వెళ్తున్నామండి. గుడి ఎంత బాగుందో, చుట్టూరు ప్లేస్ కూడా అంతే బాగుందండి. మొక్కల మెయింటెనెన్స్ కూడా అలాగే చేస్తున్నారు. ఎక్కడ కూడా పచ్చగా ఉన్న మొక్కే తప్ప పాడైన మొక్క ఒకటి కూడా కనిపించలేదండి. అలాగే ప్రతిదీ చెప్పాలి కదా, మన నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అని చెప్పి. ఇది అడవి మామిడి చెట్టు అండి. ఆ స్వామీజీ నక్షత్రం దన్నమాట ఫస్ట్ అది ఉంది. అలాగే మామిడి పండు చూడండి రావడం, ముగ్గిపోవడం, కింద పడడం అయిందన్నమాట. అలాగే మేము అందరం తిరుగుతూ ఇది నాది, ఇది మా వారిది, ఇది మా పిల్లలది అని ఎవరి కాలమే చెప్పుకుంటూ చూస్తున్నాం అన్నమాట. చూడండి ఆస్తా అడవి మామిడి అలా ప్రతిదీ పేరు అలా ఉన్నాయి అన్నమాట. నేనైతే వేరే టెంపుల్లో ఎక్కడా చూడలేదండి. చాలా యూనిక్గా ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. అలాగే ఇందులో మీ నక్షత్రం అలా ఏమన్నా ఉందా చూసుకోండి సరదాగా. మేము ఈ వనంలోనే చాలా వరకు ½ అన్ అవర్ వరకు స్పెండ్ చేసామండి. ఎందుకంటే ఒక్కొక్కటి చూడడం, అది మాది మీది అని చెప్పుకోవడం ఇలాగే సరిపోయింది. ఇక్కడ ఎవరి నక్షత్రానికి కలర్ కూడా రాసిపెట్టి ఉందన్నమాట అండి. వాసుకి అట అసలు అవి కిందన ఉన్నవి ఏంటి, పాములా లేకపోతే ఏంటి అని చూస్తున్నాం అన్నమాట. వాసుక అంటే పామే కదా. అలాగే ప్రతి నక్షత్రం అక్కడ విగ్రహం. అంటే అలాగే చెట్టు కూడా వేశారండి. ప్రతి చెట్టు కూడా పైన రోహిణి, నేరేడు చెట్టు. నితుక్కుంటూ కన్యారాశి వరకు వచ్చామండి. ఫస్ట్ రోహిణి నక్షత్రం పెద్దోడిది, చిన్నోడిది కన్యారాశి. అలా ముందుకు వస్తే నవగ్రహాలకు సంబంధించిన చెట్లు కూడా ఉన్నాయండి. అలాగే చూసుకుంటూ ముందుకు వస్తే నవగ్రహాలకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఎటువైపుకి ఎలా ఉంటాయో మనం చూస్తామండి గుడిలో. కానీ నవగ్రహాలు ఎటువైపు ఉంటాయో ఏది దేనికి సంబంధించో తెలియదు కదా. ఇది అలా కాకుండా ఎటువైపు ఏ దేవుడో కూడా రాసిపెట్టి ఉందన్నమాట. చూడండి శుక్రుడు, బుధుడు ఇటు ఫేసింగ్ ఉన్నవి, అటు ఫేసింగ్ ఉన్నవి, అటు పేర్లు అలా చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకవైపు ఏమో సూర్యనారాయణమూర్తి ఉన్నారండి. దాని ఆపోజిట్ డైరెక్షన్లోనేమో ఇటువైపు తిరిగి శనీశ్వరుడు ఉన్నారు. రవి గారు అడుగుతున్నారు ఎందుకు అలా ఇద్దరు చెరో వైపుకి ఉన్నారని అడిగారు అన్నమాట. నాకైతే కరెక్ట్ ఆన్సర్ తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఆ పార్క్ నుంచి బయటికి రాగానే కొండ మీద శివుని విగ్రహం ఉందండి. దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఫోటో అయితే తీయించుకున్నాము. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ 2 లేళ్ళు ఉన్నాయన్నమాట. వాటి దగ్గరికి కూడా వెళ్ళామండి. రేగిన కోరికలతో గాలులు వీచగా జీవన వేణువులలో మోహన పాడగా దూరము లేనిదై లోకము తోచగా టెంపుల్ని అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇంటికైతే బయలుదేరామండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మెయిన్గా ఇక్కడ ఈ పూజలు అవుతున్నాయని అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.
నమ హృదయ లయలకు